హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చిట్టమూరు మండలం, నెల్లూరు, తిరుపతి జిల్లా మల్లం. ఇక్కడ విశేషము శతస్తంభం అనే మండపం ఉన్నది. చాలా విశేషమైంది మండపం. స్వామివారి కైంకర్యాల కోసం కుమారస్వామి అనే శిల్పి తన కుమారుడితో కలిసి చెక్కడం ప్రారంభించాడు. ఆ స్తంభం పైన రామాయణం, మహాభారతం చెక్కుతుండగా కుమారస్వామి కుమారుడికి తంజావూరులో ఒక ప్రేయసి ఉండేదట. ఆమెకి చూపించడానికి తీసుకెళ్లేవారట. గుర్రాలను, రథంలో ఉన్న గుర్రాలకు ప్రాణం పోసి తూర్పు వైపుకు ఉన్నటువంటి రథాలను దక్షిణం వైపుగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ రథచక్రం కదులుతుంటే జన నష్టం జరుగుతుందని ఆ తండ్రి గుర్రాలకి కాళ్ళు నరికి ఇక్కడ నిలపడం జరిగింది. అప్పుడు ఆ కుమారుడు సంహారం చేసి అతని అంత యోగ్యుడిని సంహరించినందుకు తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడట సమాచారం. తిరుగుడు మల్లం అని పేరు వచ్చిందంటే గుడి వెనక చెట్లు ఉండేటివి. ఆ చెట్లకి పక్కన చెరువు ఉంది. ఆ చెరువులో నీళ్లు వాటికయ్యే వచ్చి మళ్ళీ చెరువులోకి వెళ్ళేటివి అంట. అందువల్ల తిరుగుడు మల్లం అనే పేరు అనేది ఏర్పడింది.